బద్వేలు మండలం అనంతరాజపుర గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చాటకొండ సత్య సంజీవ కుమార్, బద్వేలు పెద్ద చెరువు నీటి సంఘం మాజీ చైర్మన్ ఒంటె పేరయ్య, బద్వేలు పెద్ద చెరువు నీటి సంఘం డైరెక్టర్ గానుగపేట శ్రీనివాసులు, ధర్మకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో మీడియా వారితో మాట్లాడుతూ కడప జిల్లాలో పేరు పొందిన దేవస్థానాలలో ఇది కూడా ఒక మహిమ కలిగిన మరియు పురాతనమైన దేవస్థానం. దాదాపు 600 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలకు సామంతరాజుగా ఉండి సిద్ధపటం కోటను కేంద్రంగా చేసుకుని పాలించిన మట్టి అనంతరాజుచే నిర్మించబడినది అన్నారు. శిథిలావస్థలో ఉంది. ఆలయం కానీ, రథం కానీ, కోనేరు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా డెవలప్మెంట్ లేదు. అందరూ సహకరించి భక్తులు ప్లస్ గ్రామ ప్రజలు, పుర ప్రజలు మొత్తం అందరూ సహకరించి ప్రతి ఒక్కరు కలిసి ఈ డెవలప్ చేయాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరి సహాయం ఉండాలి. అందరి సహాయం ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. మేము ఆలయం చైర్మన్ గారు, ధర్మకర్తలు గారు అందరం కూడా కమిటీ మెంబర్లం అందరం కూడా గ్రామంలో కార్యకర్తం, టీడీపీ లీడర్లు, కార్యకర్తం ప్రతి ఒక్కరం కూడా డెవలప్మెంట్ కోసం కష్టపడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మాకు అందరూ చేయి తీయాలని, ఆ దేవుని సన్నిధి ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటూ కూడా డెవలప్ కోసం అందరూ కృషి చేస్తామని ఆలయం శిథిలమైపోయి దాన్ని పక్కన ఉంచడం జరిగింది. ఇప్పుడు దాని స్థానంలో కొత్తగా నూతన రథం నిర్మించుతున్నాము. దీని యొక్క విలువ అంచనా వ్యయం వచ్చేసి దాదాపుగా 1,20,00,000 నుండి 1,50,00,000 వరకు అవుతుందని మేము గ్రామస్తులు, కార్యకర్తలు, దేవస్థానం యొక్క చైర్మను, ధర్మకర్తలు, గ్రామ ప్రజలు అందరూ కలిసి దీన్ని ఒక అంచనా వ్యయం చేసుకొని 1,50,00,000 రూపాయలతో దీన్ని నూతనంగా నిర్మించడానికి ఏర్పాట్లు చేసి పని కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు సుమారుగా సగం వరకు పూర్తయినది. కొద్దిగా నిధుల సమస్యతో పనులు కొంచెం నిదానంగా జరుగుతున్నది. అలాగే దేవస్థానం యొక్క ఆవరణంలో ఉన్నటువంటి కోనేరు పుష్కరిణి అది కూడా బాగా దెబ్బతినింది. తర్వాత ఉద్యానవనం, బృందావనం పూల తోట అది దెబ్బతినింది. అంతేకాకుండా స్వామివారికి నైవేద్యాలు తయారు చేసేటువంటి యాగశాల, అలాగే నైవేద్యాలు తయారు చేసేటువంటి వంటశాల, స్వామి యొక్క హోమక్రతువు నిర్వహించేటువంటి హోమశాల, యాగశాల కూడా అంటారు దాన్నే. ఇవన్నీ కూడా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకున్నవి. వీటన్నిటినీ ఇప్పుడు ఏర్పడినటువంటి కార్యనిర్వాహక వర్గము దేవస్థానం